హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజడి అస్కరి, ఎండి యునాని. నేను నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి ఎండి చేశానండి. గత 30 సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగస్తంభన తగ్గడం, అంగంలో సైజ్ పాడైపోవడం, అంగం వంకరైపోవడం, శీఘ్ర స్ఖలనం, ప్రీ మ్యాచ్ రిజాకులేషన్, నిద్రలో స్ఖలనం ఎక్కువ అవ్వటం, నిద్రలో నైట్ ఫాల్స్ ఎక్కువైపోవటం, అలాగే మూత్రం ద్వారా వీర్యం వెళ్ళిపోవటం, అమ్మాయిలతో మాట్లాడినా పక్కన కూర్చున్న 2-3 చుక్కలు వీర్యం వెళ్ళిపోవటం, ప్రీకం, అలాగే అంగం సైజ్ వంకరైపోయినా, అంగం సైజ్ పల్చగైపోయినా, పెద్ద ఉన్న అంగం చిన్నగైపోయినా, సెక్స్లో సామర్థ్యం తగ్గిన, సైకోజెనిక్ ఈడీ అయినా, ఆర్టీరోజెనిక్ ఈడీ, అన్ని రకాల అంగస్తంభన సమస్యలకు చూస్తానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి హస్తప్రయోగం వల్ల నష్టాలేంటిది అడుగుతున్నారు. కొందరు డాక్టర్లు వచ్చేసి హస్తప్రయోగము సెక్స్ ఒకటిగానే అంటున్నారు. సేమ్, బోత్ ఆర్ సేమ్. దేవుడు యోనికు అంగం కోసం డిజైన్ చేశాడు. యోని లోపల అన్ని సమకూర్చాడు, మనకు కావాల్సిన అన్ని. ఒక మగాడి అంగానికి సేఫ్గా ఉండి ఇరువైపుల సుఖం పొందుతూ, ఇటు మగ ఇటు ఆడ ఇద్దరు సెక్స్ చేస్తూ తన అవయవాలు జననాంగాలకు ఒక చోట చేరుకొని కలిసి ఎంజాయ్ చేయడానికి రెండు కూడా, ఇటు యోని పాడు కాకూడదు, ఇటు అంగం పాడు కాకూడదని రెండుటికి మ్యాచింగ్ పెట్టాడు దేవుడు. యోనిలో అన్ని సౌకర్యాలు సమకూర్చాడు. మనం ఇప్పుడు గెస్ట్ వస్తే ఏం చేస్తామండి? కుర్చీ వేస్తాం, చైర్ వేస్తాం, కూల్ డ్రింక్ తెస్తాం, చాయ్ పెడతాం, బిస్కెట్లు పెడతాం, కావాలంటే బిర్యానీ పెడతాం, అన్నీ పెడతాం. దేవుడు అంగాని కోసం ఏం పెట్టాడు తెలుసు? ఇక్కడ మెత్తటి సాఫ్ట్ మజిల్స్, లూబ్రికెంట్స్, అక్కడ నున్నటి పదార్థాలు వచ్చేసి అంగానికి బాగా సెక్స్ చేసేటప్పుడు ఇక్కడ ఫ్రీ మూవ్ చేస్తుంటాయి. pH వాల్యూ, టెంపరేచర్, అంగానికి ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంపరేచర్ ఉంది. అక్కడ రసాలు ఊరుతున్నాయి. అక్కడ మెత్తగా ఉంది, అంగం కోసం మెత్తగా బెడ్ ఉంది. అక్కడ గోడలు, మెత్తగా గోడలు ఉన్నాయి. అక్కడ ప్రయోగం వల్ల, హెచ్పి వల్ల ఇక్కడ బాగా గట్టిగా పట్టుకున్నాం, ఫోర్స్ ఇస్తాము. దీంట్లో ఆ ఫోర్స్ లేదు. మన అంగానికి ఇక్కడ ఫోర్స్ ఇచ్చినప్పుడు అంగం పాడైపోతుంది. అంగంలో సిలిండర్స్ ఉంటాయి కదా, 2 సిలిండర్స్, బ్లడ్ నిండే సిలిండర్స్ ఉంటాయి కదా, ఆ సిలిండర్స్ పాడవుతాయి. అక్కడ ఉన్న లోపల ఉన్న ఆర్టరీస్ పాడవుతాయి. అక్కడ ఉన్న ఎండోథెలియల్ టిష్యూస్ పాడవుతాయి. అంగం మీద ఉన్న నరాలు, సెన్సిటివ్ సెన్సేషన్ పాడైపోతుంది. ఈ హస్తం వల్ల ఎన్ని నష్టాలండి. మనం అన్నం కూరలు ఉడికిన తర్వాత చేసి తీస్తే అన్నం పాసిపోతుంది. ఈ చర్మం తగిలితే పాసిపోతుంది. ఇక్కడ రఫ్నెస్ ఉంది, ర్యాష్ ఉంది, ఇక్కడ కెమికల్, ఇక్కడ ఏది టెంపరేచర్ లేదు, మెత్తటి మజిల్స్ లేదు, రసాలు ఉడతలేవు, ఇక్కడ ఏం లేదు. దీంతో అంగాన్ని రాపిడి చేస్తే అంగం సర్వనాశనమే. చిన్నగా అయిపోయి, పల్సగైపోయి, సెన్సేషన్ మారి అందం. చాలామంది ఇప్పుడు శీఘ్రస్ఖలనం, ప్రీమ్యాచురల్ ఎజాకులేషను, ప్రీకమ్, అట్లాంటి సమస్యలకు, సెన్సిటివ్ పెన్నిస్, ఇవన్నీ ప్రయోగంలో వచ్చే నష్టాలు, బిరుదులు అన్నట్టు, రివార్డ్స్. ఇవన్నీ దీనివల్ల వచ్చే రివార్డ్స్. కొన్ని సందర్భాల్లో బాగా ఊటగా చేసినప్పుడు అంగం కూడా ఇరిగిపోతుంది, బొక్కలాగా ఇరిగిపోతుంది అంగం కూడా. కొందరికి ఈ భాగం డ్యామేజ్ అయిపోతే లాకింగ్ సిస్టమ్ పాడైపోయి టైప్ 2 ఈడీ, వీనోజెనిక్ ఈడీ, పొజిషనల్ ఈడీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హస్తప్రయోగం వల్ల అన్ని నష్టాలు ఉన్నాయి. ఈ డాక్టర్లు కొందరు సరిగా చెప్పకపోవడం వల్ల యూత్కు నష్టం జరుగుతుందండి. ఇప్పుడు మోడర్న్ స్టడీ కూడా, మోడర్న్ థియరీస్ కూడా చెప్తున్నాయి, ఇప్పుడు ఒప్పుకున్నాయి. అమెరికన్ స్టడీస్, జాపానీస్ స్టడీస్ ఒప్పుకున్నాయి. హస్తప్రయోగం వల్ల నష్టాలు ఉన్నాయి. మనం ప్రకృతికి ఎప్పుడు విరుద్ధంగా వెళ్తామో అక్కడ నష్టాలు, తీవ్రమైన పరిణామాలు మాత్రం తప్పవు. చాలామంది చాలా మాట వాళ్ళకి తోచినట్టు మాట్లాడతారు. కానీ మనం కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, ఇది చేస్తే నష్టమా, ఇది చేస్తే లాభమా, మన బాడీకి ఏమైనా ఉపయోగమా, అది ఆలోచించుకోవాలి మనం. అంతేగాని అంగం లేస్తుందా, చేయి ఉంది కదా అని అంగం పాడైనప్పుడు మన తలరాత కాదు, ఇది చేతిరాత. మన చూచి రాత ఉంటుంది కదా, ఇది చేతిరాత. చేతిరాత వల్ల అంగం పాడైంది, స్తంభన పాడైంది, సెన్సేషన్ పాడైంది, అంగం పలచకపోయింది, శీఘ్రస్ఖలనం సమస్య వచ్చింది, పూర్తిగా అంగం లేకపోవడం కూడా జరుగుతుంది. మా దగ్గర పొద్దున్న లేసి సాయంత్రం అవే కేసులు వస్తాయి. సార్ కొందరు డాక్టర్లు చెప్పడం వల్ల ఉద్యమంలో కొట్టుకున్నాం సార్, ఉద్యమంలో రోజు 4 సార్లు 5 సార్లు 6 సార్లు కొట్టుకున్నాం సార్. కొట్టుకుంటే ఏమైందిరా అంటే, ఇప్పుడు ఏమైంది బాబు అంటే, అంగం లేవట్లేదు, లేచినా కూడా ఇంత గట్టిగా ఉండలేదు, భార్య దగ్గరికి వెళ్తే ఫెయిల్ అయిపోతున్నాం, ప్రతిసారి సెక్స్ ఆమె కూడా సుఖపడలేదు. ఎవరి వల్ల పాడైన సమాజం? కొందరు నిర్లక్ష్య ధోరణి వల్ల అంగం వస్తే హస్తప్రయోగం చేసుకోవచ్చు అని చెప్తే విచ్చలవిడిగా చేసుకుంటున్నారు. హస్తప్రయోగం వల్ల చాలా, నేను కాదు నా గురించి మాట్లాడి, నేను ఇప్పుడు నా గురించి నా రీసెర్చ్ పక్కన పెడితే, యునానీ సైన్స్ ఎన్నో సంవత్సరాల నుండి హస్తప్రయోగం అనేది ముమ్మాటికి మన బాడీ మీద దీని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, హస్తప్రయోగం ప్రకృతికి విరుద్ధం అని యునానీ సైన్స్ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది.
నేను ఎన్నిసార్లు చెప్పినా కొందరు విమర్శకులు కింద రాస్తున్నారు, అందరు చాలామంది చేసుకోమంటారు, మీరు వద్దు వద్దు అంటున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, అంగానికి దేవుడు దేనికోసం మ్యాచింగ్ చేశాడు, దేనికోసం మ్యాచ్ చేసి సృష్టించాడు, ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచిస్తే మనకు తెలుస్తుంది, మన జ్ఞానం మనకు దేవుడిచ్చిన మనకు మంచి మెదడిచ్చాడు కదా దేవుడు. మన పెద్ద పెద్ద సైంటిస్టులు, మన పెద్ద పెద్ద డాక్టర్లు అసలు చేయాలని చేయకూడదు. చాలామంది ఇప్పుడు మాకు ఏమంటుంటారంటే, సార్ ఇప్పుడు నా వయసు పైకి పడుతుంది, ఇప్పుడు పెళ్లి కూడా కాలేదు, ఇప్పుడు హాస్పిటల్ చేసుకుంటే నీ తప్పది. టైంకి పెళ్లి చేసుకుంటే ఏ సమస్య రాదమ్మా. ఇప్పుడు మనకు ఆకలి అవుతుంది, మన దేహానికి ఆకలి ఉంటుంది, మన కడుపుకు ఆకలి ఉంటుంది, ఆకలి అయినప్పుడు అన్నం తింటాం. మన దేహానికి కూడా ఆకలి ఉంటుంది, మన దేహానికి కూడా కామ కోరికలు ఉంటుంది, దాన్ని కూడా కామం తీరాలి కదా. పెళ్లి చేసుకోవాలా. పెళ్లి ఇప్పుడు 40 సంవత్సరాల వరకు నీకు జాబ్ రాదు, పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్నప్పుడు అసలు కూడా ఇంకోటి చెప్పాలి, హస్తప్రేమ పక్కన పెడితే ఒక మనిషి చాలా సంవత్సరాల వరకు సెక్స్ చేయకపోయినా కూడా బాడీలో సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి అవ్వడం మానేస్తాయి. అవి ఆగిపోవడం వల్ల అంగంలో ఆటోమేటికల్లీ మగతనం పోతుంటుంది. సెక్స్ చేయడం ఆపేసినా కూడా సమస్యలు వస్తాయమ్మ. ఒక వయసు వచ్చిన తర్వాత ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వరకు సెక్స్ చేయలేదనుకో, మగతనం పోతుంది. యునాని సైన్స్ ఏం చెప్తుంది, అతిగా సెక్స్ చేసిన మగతనం పోతుంది, అలాగే సెక్స్ చేస్తూ ఆపేసినా కూడా మగతనం పోతుంది. హస్తప్రయోగం వల్ల చాలా నష్టాలే కానీ లాభాలు లేవు. తాత్కాలికంగా హస్తప్రయోగం చేస్తే మనకు ఎండార్ఫిన్, హ్యాపీ హార్మోన్స్ రిలీక్స్ అయితే ఉల్లాసం కనిపించవచ్చు, కానీ సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. మనం స్త్రీతో సెక్స్ చేసినప్పుడు, వీర్యం వెళ్ళినప్పుడు మన బాడీ మీద ఏ దుష్ప్రభావాలు పడవు. కానీ మనం దానికి వ్యతిరేకంగా వెళ్ళి, భిన్నంగా వెళ్ళి హస్తంతో మన అంగాన్ని రాపిడి చేసి వీర్యం బయటికి తీస్తే దానివల్ల దుష్ప్రభావాలు బాగుంటాయి. కాబట్టి మనం ఇలాంటి చెడు వ్యసనాలు మనకు అలవాటు ఉండి మన ఆరోగ్యం పాడైపోయి ఉంటే, మీ ఆరోగ్యం పాడైపోయి ఉంటే నాకు సంప్రదించండి. మీకు ఉన్న సమస్య అంగస్తమన సమస్య అయినా, అంగం సైజు, అంగం షేపు పాడైపోయింది అనుకోండి, అంగంలో టైమింగ్ తగ్గిపోయింది అనుకోండి, సెక్స్లో మీ సామర్థ్యం తగ్గిపోయింది అనుకోండి, మీ సెక్స్ హార్మోన్స్ తగ్గిపోయాయి అనుకోండి, ఈ అన్నిటికీ, అలాగే మీ అంగం సెన్సేషన్ పెరిగిపోయింది అనుకో, ప్రీకం అనే సమస్య ఉన్నా, శీఘ్రేస్కల్ అనే సమస్య ఉన్నా, మీకు మూత్రం ద్వారా వీర్యం పోతున్న సమస్య ఉన్నా, మీకు ఈ అన్ని సమస్యలకు మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది. స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీరు విదేశాలు ఉన్నవారైనా మీరు ఈ నెంబర్తో నాతో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడి కౌన్సిలింగ్ తీసుకొని మందులు తెప్పించుకోవచ్చు, లేదా నేరుగా వచ్చి నాతో కలిసి కూడా ఈ సమస్యకు ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. అప్పటి వరకు నాకు సెండ్ చేయండి.